ఈ సత్యం తెలిసాక మీ ఆలోచన మారిపోతుంది. పేదరికం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. శివుడు చెప్పిన రహస్యం ఇదే. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే జీవితం మారిపోతుంది. ఎందుకు కొందరు పేదవాళ్ళుగా పుడతారు? కర్మ ఫలితం ఎలా పనిచేస్తుంది? లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోతుంది? ధనం నిలవకపోవడానికి కారణం? ఈ 3 తప్పులు చేస్తున్నారా? లక్ష్మీదేవి చెప్పిన రహస్యం, ధనం నిలవని ఇల్లు ఇదే. సంపద ఎందుకు మాయమవుతుంది? లక్ష్మీదేవి చెప్పిన సత్యం, ఈ అలవాట్లు ఉంటే ధనం పోతుంది. మీ ఇంట్లో ధనం నిలుస్తుందా? సంపద రహస్యం బయటపడింది. పార్ట్ 1 వీడియో చూసిన వాళ్ళకైతేనే ఈ వీడియో అర్థమవుతుంది. ఎందుకంటే ఇది శివుడు పార్వతి సంబంధించిన స్టోరీ. ఇది మనకి ఎందుకు మనం పేదవాళ్ళుగా పుడతామో, మనకెందుకు డబ్బు నిలవదు అనే దాని మీద స్టోరీ అయితే చాలా బాగుంది. వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి 2 పార్ట్లుగా చేశాను. ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. అది చూసి వచ్చిన తర్వాత ఇది చూస్తే బాగా అర్థమవుతుంది. ఓకేనా? అది చూసి తర్వాత ఇది చూడండి. ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి చూసి ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న అడిగింది. స్వామి, భూమిపై కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు, మరి కొందరు ఎంత కష్టపడినా పేదరికంలోనే జీవిస్తారు. ఎలా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ ప్రశ్న విన్న శివుడు చిరునవ్వు నవ్వాడు. కానీ వెంటనే సమాధానం చెప్పలేదు. బదులుగా భూమిపై ఒక చిన్న గ్రామాన్ని చూపించాడు. ఆ గ్రామంలో ఒక పేద కుటుంబం జీవిస్తోంది. వారికి తినడానికి సరిపడా ఆహారం కూడా లేదు. కానీ వారి హృదయంలో మాత్రం మంచితనం, దయ, నిజాయితీ నిండిపోయి ఉన్నాయి. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అన్నాడు. పార్వతి, పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు, దాని వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది అని. ఈ రహస్యం తెలుసుకుంటే మనుషుల జీవితాన్ని కొత్త కోణంలో చూస్తావు అని చెప్పి ఆ కుటుంబాన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. కానీ ఆ పరీక్ష సాధారణమైనది కాదు. ఆ పరీక్షలో తీసుకున్న ఒక నిర్ణయం వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చిపోతుంది. అసలు ఆ పరీక్ష ఏమిటి? పేదరికానికి కారణం కర్మేనా? లక్ష్మీదేవి ఎందుకు కొందరి ఇళ్లలో నిలవదు? శివుడు పార్వతికి చెప్పిన ఆ రహస్యం ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చివరి వరకు తప్పకుండా చూడండి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. శివుడు పార్వతికి చెప్పిన రహస్యం. పేదవాడి ఇంటికి శివుడు వచ్చిన రాత్రి కైలాసంలో పార్వతీదేవి ఇంకా ఆలోచనలోనే ఉంది. శివుడు చెప్పిన ప్రతి మాట ఆమె మనసులో తిరుగుతుంది. అయినా ఒక ప్రశ్న మాత్రం ఆమెను వదలడం లేదు. స్వామి, పేదవాళ్ళు ఎంతో ప్రార్థిస్తారు, ఎంతో ఏడుస్తారు, కానీ వారి కష్టాలు వెంటనే ఎందుకు తీరవు? శివుడు చిరునవ్వు నవ్వాడు. పార్వతి, ఈరోజు నీ ప్రశ్నకు సమాధానం చూపిస్తాను అని అన్నాడు. ఆ రాత్రి శివుడు పార్వతి సాధారణ దంపతుల వేషంలో భూమి మీదకి వచ్చారు. ఒక చిన్న గ్రామం వైపు నడిచారు. ఆ గ్రామం చివరిలో ఒక పాత గుడిసె కనిపించింది. ఆ గుడిసెలో రాము అనే కూలీ జీవిస్తున్నాడు. అతని భార్య లక్ష్మి, వారి 2 చిన్న పిల్లలు. ఆ రోజు రాముకి పని దొరకలేదు. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. కానీ ఆమె దేవుని ఫోటో ముందు దీపం వెలిగించింది. శివయ్య, ఈరోజు భోజనం లేకపోయినా పర్లేదు, నా పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వు అని ప్రార్థించింది. అది చూసిన పార్వతీదేవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. స్వామి, ఇంత కష్టం ఉన్నా ఆమె నిన్నే నమ్ముతోంది అని అంది. శివుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత వర్షం మొదలైంది. మెరుపులు మెరిశాయి, కానీ బలంగా వీచింది. అలాంటి సమయంలో శివుడు, పార్వతి ఆ ఇంటి తలుపులు తట్టారు. తలుపు తెరిచిన రాము ఆశ్చర్యపోయాడు. 2 వృద్ధులు వర్షంలో తడుస్తూ నిలబడి ఉన్నారు. బాబూ, ఈ రాత్రికి ఆశ్రమం ఇస్తావా అని శివుడు అడిగాడు. రాము క్షణం కూడా ఆలోచించలేదు. లోపలికి రండి తాతయ్య అని ఆహ్వానించాడు. పార్వతీదేవి చుట్టూ చూసింది. ఇంట్లో ఒక పాత దుప్పటి ఉంది. ఒక చిన్న దీపం వెలుగుతోంది. తినడానికి ఏమీ లేదు. అయినా ఆ కుటుంబం తమకు ఉన్నదంతా అతిథులతో పంచుకుంది. రాత్రి భోజనం కోసం లక్ష్మి ఒక చిన్న పాత్రలో మిగిలిన గంజి తీసుకొచ్చింది. ఆ గంజి నలుగురికి కూడా సరిపోదు. కానీ ఆమె నవ్వుతూ చెప్పింది, కొంచెం కొంచెం తింటే అందరికీ సరిపోతుంది. పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. ఇంత పేదరికంలో కూడా వీళ్ళు హృదయం ఇంత గొప్పగా ఉంది అని అనుకుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయారు. కానీ శివుడు బయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్నాడు. కొద్దిసేపటికి పార్వతి వచ్చి అడిగింది, స్వామి, వీళ్ళ బాధ ఎప్పుడు తీరుతుంది? శివుడు ఒక రహస్యమైన చిరునవ్వు నవ్వాడు.
రేపు ఉదయం ఒక పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం రాము ఇంటి ముందు ఒక సంచి కనిపించింది. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. చాలా బంగారం. ఆ కుటుంబం జీవితాంతం సుఖంగా జీవించే అంత సంపద. రాము ఆశ్చర్యంతో సంచిని తెరిచాడు. లక్ష్మి కూడా ఆశ్చర్యపోయింది. కానీ అదే సమయంలో గ్రామంలో ఒక వార్త వినిపించింది. పక్క గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు తన జీవిత పొదుపు మొత్తం పోగొట్టుకున్నాడని తెలిసింది. ఇప్పుడు రాము ముందు 2 మార్గాలు ఉన్నాయి. బంగారం తన దగ్గరే ఉంచుకోవడం, అది ఆ వృద్ధుడిదేనని తిరిగి ఇవ్వడం. పార్వతీదేవి ఆ రాము ఏం చేస్తాడని చూస్తుంది. ఇప్పుడు రాము ఏం చేస్తాడు? అతని నిర్ణయం అతని జీవితాన్నే కాదు, అతని కుటుంబ భవిష్యత్తును కూడా మార్చబోతుంది. రాము తీసుకున్న నిర్ణయం ఏమిటి? బంగారం తిరిగి ఇచ్చాడా లేక తన దగ్గరే ఉంచుకున్నాడా? ఆ నిర్ణయాన్ని చూసి స్వయంగా శివుడు ఏమన్నాడు? అసలు పేదవాళ్ళు దేవుడికి ఇచ్చే అతి పెద్ద వరం ఏమిటి? రాము తీసుకున్న నిర్ణయం. ఉదయం సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. రాము చేతిలో బంగారంతో నిండిన సంచి ఉంది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే అంత డబ్బు అతను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. లక్ష్మి కూడా సంచిని చూసి ఆశ్చర్యపోయింది. పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఇప్పుడు వారి కష్టాలు ముగిసినట్టే అని అందరూ అనుకున్నారు. అంతలో గ్రామ పెద్ద వచ్చారు. అతను ఒక వార్త చెప్పాడు. పక్క గ్రామంలోని వృద్ధుడు తన జీవిత పొదుపు మొత్తం పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే తిరిగి ఇవ్వమని అడుగుతున్నాడు. రాము ఒక్కసారిగా నిశ్శబ్దం మారిపోయాడు. అతని చేతిలో ఉన్న సంచిని చూశాడు. మళ్ళీ తన పిల్లల వైపు చూశాడు. ఒకవైపు కుటుంబ భవిష్యత్తు, మరోవైపు నిజాయితీ. ఆ రాత్రి తనకి నిద్ర కూడా రాలేదు. తన మనసులో 2 గొంతులు వినిపిస్తున్నాయి. మొదటి గొంతు చెప్పింది, ఇది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, ఇప్పుడు ఈ డబ్బును ఉంచుకో. రెండవ గొంతు చెప్పింది, ఇది నీది కాదు. ఇది తీసుకుంటే నువ్వు ధనవంతుడు కావచ్చు, కానీ నీ మనసు పేదవాడిగా మారిపోతుంది. ఉదయం అయింది. రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. సంచిని తీసుకుని పక్క గ్రామానికి బయలుదేరాడు. అతన్ని చూసి లక్ష్మి అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు? రాము చిరునవ్వు నవ్వాడు. మన అదృష్టాన్ని వెతకడానికి కాదు, మన మంచితనాన్ని కాపాడుకోవడానికి. ఆ మాట విన్న లక్ష్మి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కొంతసేపటి తరువాత రాము ఆ వృద్ధుడి ఇంటికి చేరుకున్నాడు. వృద్ధుడు ఏడుస్తూ కూర్చున్నాడు. రాము సంచిని అతని చేతిలో పెట్టాడు. తాతయ్య, ఇది మీదేనా? వృద్ధుడు సంచిని తెరిచి చూశాడు. అందులోని బంగారం చూసి ఆనందంతో ఏడవడం ప్రారంభించాడు. అవును బాబు, ఇదే నా జీవిత సంపాదన. అతను రాము కాళ్ళపై పడబోయాడు. కానీ రాము వెంటనే అతన్ని లేపాడు. నేను చేసింది నా కర్తవ్యం మాత్రమే అని చెప్పాడు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఆ వృద్ధుడు సాధారణ మనిషి కాదు, అతనే శివుడు. పక్కనే నిలబడి ఉన్న వృద్ధురాలు పార్వతీదేవి. ఒక్కసారిగా వారి రూపాలు మారిపోయాయి. చుట్టూ దివ్యకాంతి వ్యాపించింది. రాము, లక్ష్మి ఆశ్చర్యంతో నిండిపోయారు. మహాదేవ అని నమస్కరించారు. పార్వతీదేవి చిరునవ్వు నవ్వింది. రాము, నీకు బంగారం కంటే విలువైన హృదయం ఉంది. శివుడు ముందుకు వచ్చి అన్నాడు. పేదరికం మనిషి జేబులో ఉంటుంది, కానీ నిజమైన సంపద మనిషి హృదయంలో ఉంటుంది. ఈరోజు నువ్వు బంగారాన్ని కోల్పోలేదు, నీ మంచితనాన్ని కాపాడుకున్నావు. రాము కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. అప్పుడు శివుడు తన చెయ్యిని రాము తలపై ఉంచాడు. ఈ రోజు నుంచి నీ ఇంట్లో ఆకలి ఉండదు. కానీ గుర్తుంచుకో, సంపద వచ్చిన తర్వాత కూడా ఇదే వినయం ఉండాలి. రాము, లక్ష్మి నమస్కరించారు. కైలాసానికి తిరిగి వెళ్తూ పార్వతీదేవి అడిగింది, స్వామి, ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు మనుషులకు డబ్బు కంటే ముందు పరీక్ష ఇస్తారు కదా? శివుడు చిరునవ్వు నవ్వాడు. అవును పార్వతి. ఎందుకంటే సంపదను సంపాదించడం కంటే సంపద వచ్చిన తర్వాత మంచిగా ఉండడం చాలా కష్టం. అయితే పార్వతి మనసులో ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఎందుకు కొంతమందికి లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు? లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన సంపద రహస్యం. ఏ ఇంట్లో ధనం నిలుస్తుంది, ఏ ఇంట్లో నిలవదు? పేదరికానికి కారణమయ్యే 3 అలవాట్లు ఏంటి? లక్ష్మీదేవి చెప్పిన సంపద రహస్యం. కైలాసానికి తిరిగి వెళ్తున్న సమయంలో పార్వతీదేవి ఆలోచనలో పడింది. రాము నిజాయితీని చూసి ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఆమె మనసులో ఇంకా ఒక సందేహం ఉంది. స్వామి, కొందరు ఇళ్లల్లో లక్ష్మీదేవి చాలా కాలం ఉంటుంది, మరికొందరు ఇళ్లల్లో డబ్బు వచ్చినా వెంటనే పోతుంది. అలా ఎందుకు జరుగుతుంది? శివుడు చిరునవ్వు నవ్వాడు. ఈ ప్రశ్నకు నేను కాదు,
స్వయంగా లక్ష్మీదేవి సమాధానం చెప్తోంది. అయితే ఒక్కసారిగా కైలాసం అంతా బంగారు కాంతులతో నిండిపోయింది. అందమైన కమలంపై లక్ష్మీదేవిని ప్రత్యక్షమైంది. పార్వతీదేవి నమస్కరించింది. అమ్మా, ఒక విషయం తెలుసుకోవాలి. ఏ ఇంట్లో సంపద నిలుస్తుంది? లక్ష్మీదేవి మృదువుగా నవ్వింది. సంపద అంటే కేవలం డబ్బు కాదు. ఆరోగ్యం, ఆనందం, ప్రేమ, శాంతి కూడా సంపదే. కానీ మనుషులు డబ్బు సంపద అనుకుంటారు. పార్వతి ఆసక్తిగా వింటోంది. లక్ష్మీదేవి ఒక కథ చెప్పడం ప్రారంభించింది. ఒక గ్రామంలో 2 కుటుంబాలు ఉండేవి. ఒకటి ధనవంతుల కుటుంబం, మరొకటి సాధారణ కుటుంబం. ధనవంతుల ఇంట్లో చాలా డబ్బు ఉంది, కానీ ప్రతిరోజు గొడవలు. అహంకారం, స్వార్థం. మరో ఇంట్లో డబ్బు తక్కువ, కానీ ప్రేమ ఎక్కువ, గౌరవం ఎక్కువ, సంతోషం ఎక్కువ. ఒకరోజు లక్ష్మీదేవి భూమికి వచ్చింది. మొదట ధనవంతుల ఇంటికి వెళ్ళింది. అక్కడ అందరూ డబ్బు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఎలా సంపాదించాలి, ఎలా ఇతరుల కంటే పెద్దవాళ్ళం కావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఎవరు కృతజ్ఞత చూపించడం లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. అది చూసి లక్ష్మీదేవి నిశ్శబ్దంగా బయటకు వచ్చింది. తర్వాత ఆమె రెండో ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న భోజనం మాత్రమే ఉంది. అయినా అందరూ కలిసి తింటున్నారు, నవ్వుతున్నారు, దేవుడికి కృతజ్ఞత చెప్తున్నారు. అది చూసి లక్ష్మీదేవి సంతోషించింది. ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకుంది. పార్వతి ఆశ్చర్యపోయింది. అంటే డబ్బు ఉన్న ఇంట్లో కాకుండా మంచితనం ఉన్న ఇంట్లో ఉంటావా? లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వింది. అవును, పేదరికానికి కారణమయ్యే 3 అలవాట్లు లక్ష్మీదేవి చెప్పింది. పని చేయకుండా అదృష్టం కోసం ఎదురు చూసే వారికి దగ్గర నేను ఎక్కువ కాలం ఉండను. సంపద వచ్చిన తరువాత ఇతరులను చిన్నచూపు చూసే వారి దగ్గర నేను నిలవను. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసే వారి ఇంట్లో సంపద నిలవదు. పార్వతీదేవి తల ఊపింది. ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక గొప్ప మాట చెప్పింది. పేదరికం ఎప్పుడూ డబ్బు లేకపోవడం వల్ల రాదు, కొన్నిసార్లు ఆలోచనల వల్ల కూడా వస్తుంది. మనసు మారితే జీవితం మారుతుంది. అంతే. లక్ష్మీదేవి అదృశ్యమైంది. కానీ పార్వతి మనసులో ఇంకో ప్రశ్న వచ్చింది. స్వామి, కొంతమంది మంచివాళ్ళే కష్టపడతారు కదా, అయినా ఎందుకు చాలా కాలం కష్టాలు పడుతుంటారు? శివుడు గంభీరంగా నవ్వాడు. పార్వతి, ఇప్పుడు నువ్వు కర్మ రహస్యంలోని అత్యంత లోతైన భాగాన్ని అడిగావు. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మనుషుల జీవిత సత్యం మొత్తం అర్థమవుతుంది. గత జన్మ కర్మలు నిజంగా ప్రభావం చూపుతాయా? ఎందుకు మంచి మనుషులకు కూడా కష్టాలు వస్తాయి? శివుడు చెప్పిన అత్యంత లోతైన రహస్యం. కర్మ రహస్యం. మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి? కైలాస పర్వతంపై సాయంత్ర సమయం. మంచుతో కప్పబడిన శిఖరాలు సూర్యాస్తమయం కాంతిలో బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. పార్వతీదేవి నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. ఆమె మనసులో ఒక ప్రశ్న తిరుగుతోంది. స్వామి, మంచి మనుషులకి ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తాయి? ఎవరికి హాని చేయని వాళ్ళు కూడా ఎందుకు బాధపడుతుంటారు? శివుడు కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు. తరువాత నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. పార్వతి, భూమిపై ప్రతి మనిషి తన జీవితంలో ఒక భాగాన్ని మాత్రమే చూస్తాడు, కానీ నేను అనేక జన్మలను చూస్తాను. పార్వతి ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు శివుడు తన త్రిశూలంతో ఆకాశంలో ఒక దృశ్యాన్ని చూపించాడు. ఒక యువకుడు కనిపించాడు. అతని పేరు మాధవ్. మాధవ్ చాలా మంచి మనిషి. ఎవరితోనూ గొడవ పడడు, ఎవరికి హాని చేయడు, కష్టపడి పనిచేస్తాడు. అయినా అతని జీవితంలో సమస్యలే సమస్యలు. వ్యాపారం నష్టపోయింది, అనారోగ్యం వచ్చింది, స్నేహితులు దూరం అయ్యారు. ఒకరోజు అతను దేవాలయంలో కూర్చొని ఏడుస్తున్నాడు. దేవుడా, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా నాకు ఇన్ని కష్టాలు ఎందుకు? ఆ మాటలు విన్న పార్వతీదేవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. స్వామి, నిజంగానే ఎందుకు? శివుడు చిరునవ్వు నవ్వాడు. అప్పుడు ఆకాశంలో మరో దృశ్యం కనిపించింది. అది మాధవ్ గత జన్మ. ఆ జన్మలో అతను ఒక పెద్ద వ్యాపారి. చాలా సంపద ఉంది, కానీ చాలా మందిని మోసం చేశాడు. పేదల డబ్బు తీసుకున్నాడు, ఎంతో మందిని ఏడ్పించాడు. పార్వతి ఆశ్చర్యపోయింది. అంటే ఇప్పుడు అతను అనుభవిస్తున్నది? శివుడు తల ఊపాడు. అవును, ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. కొన్ని ఫలితాలు వెంటనే వస్తాయి, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి, మరికొన్ని జన్మల తర్వాత వస్తాయి. పార్వతి మౌనంగా వింటోంది. అయితే శివుడు వెంటనే మరో విషయం చెప్పాడు. కానీ ఒక పొరపాటు చేయకూడదు. ప్రతి కష్టానికి గత జన్మతో ముడిపెట్టకూడదు.
కొన్ని కష్టాలు మనల్ని బలంగా చేయడానికి వస్తాయి. కొన్ని మనలో అహంకారాన్ని తొలగించడానికి వస్తాయి. కొన్ని మనకు కొత్త దారిని చూపించడానికి వస్తాయి. అంతలో నారద మహర్షి అక్కడికి వచ్చారు. ప్రభు, అయితే మనిషి తన కర్మను మార్చుకోగలడా? శివుడు నవ్వాడు. అదే చాలామంది అర్థం చేసుకోలేని విషయం. గత కర్మను మార్చలేడు, కానీ భవిష్యత్తు కర్మను మాత్రం మార్చగలడు. నిన్న నాటిన విత్తనం మార్చలేవు, కానీ ఈరోజు ఏ విత్తనం నాటాలో నిర్ణయించవచ్చు. నారదుడు ఆనందంగా నవ్వాడు. పార్వతీదేవికి ఇప్పుడు చాలా విషయాలు అర్థమయ్యాయి. కానీ శివుడు ఇంకా ఒక రహస్యం చెప్పాల్సి ఉంది. పార్వతి, మనుషులు పేదరికం అంటే డబ్బు లేకపోవడమే అనుకుంటారు. కానీ ప్రపంచంలో ఇంకా పెద్ద పేదరికం ఉంది. అది ఏమిటి స్వామి? పార్వతి ఆసక్తిగా అడిగింది. శివుడు చిరునవ్వు నవ్వాడు. ప్రేమ లేని హృదయం, దయ లేని మనసు, కృతజ్ఞత లేని జీవితం. ఇవి ఉన్నవాడు కోటీశ్వరుడు అయినా పేదవాడే. ఆ మాటలు విని కైలాసమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పుడు పార్వతీదేవికి దాదాపు అన్ని సమాధానాలు దొరికాయి. కానీ ఇంకా చివరికి ఒక రహస్యం మిగిలి ఉంది. ఒక పేదవాడు నిజంగా ధనవంతుడు అయ్యే క్షణం ఎప్పుడు వస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి శివుడు ఒక చివరి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక పేద బాలుడు జీవితాన్ని పూర్తిగా మార్చిన శివుడి వరం. నిజమైన సంపద ఏమిటి? ఈ మొత్తం స్టోరీని అద్భుతమైన ముగింపు. శివుడు పార్వతి చెప్పిన రహస్యం. నిజమైన సంపద అంటే ఏమిటి? కైలాస పర్వతంపై పార్వతీదేవి ప్రశాంతంగా కూర్చుంది. ఇప్పటికే ఎన్నో రహస్యాలు తెలుసుకుంది. కర్మ గురించి తెలుసుకుంది, పేదరికం గురించి తెలుసుకుంది, సంపద గురించి తెలుసుకుంది. కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలి ఉంది. స్వామి, నిజంగా ధనవంతుడు ఎవరు? శివుడు చిరునవ్వు నవ్వాడు. దానికి సమాధానం చెప్పడానికి ఒక చివరి కథ చెబుతాను. భూమిపై ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి కూలి, తల్లి చిన్న చిన్న పనులు చేసేది. ఇంట్లో డబ్బు లేదు. కొన్ని రోజులు భోజనం కూడా సరిగ్గా దొరికేది కాదు. కానీ కిరణ్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. అతను ప్రతిరోజు ఉదయం లేచి దేవుడికి నమస్కారం చేసేవాడు. నాకు డబ్బు ఇవ్వు దేవుడా అని ఎప్పుడూ అడగలేదు. నాకు బలం ఇవ్వు, మంచి మనసు ఇవ్వు, నా తల్లిదండ్రులను సంతోషపెట్టే అవకాశం ఇవ్వు అని మాత్రమే కోరుకునేవాడు. ఒకరోజు శివుడు అతన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. ఒక వృద్ధుడి రూపంలో అతని దగ్గరకు వెళ్ళాడు. బాబు, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు. కిరణ్ దగ్గర ఒకే ఒక రొట్టె ఉంది. అది కూడా అతని మధ్యాహ్న భోజనం. కానీ అతను ఆలోచించకుండా ఆ రొట్టెను వృద్ధుడికి ఇచ్చేశాడు. వృద్ధుడు అడిగాడు, నీకు ఆకలి వేయదా? కిరణ్ నవ్వుతూ అన్నాడు, నాకు మళ్ళీ భోజనం దొరుకుతుంది, కానీ మీ ఆకలి ఇప్పుడు తీర్చాలి. ఆ మాటలు విని శివుడు చాలా సంతోషించాడు. కొన్ని రోజుల తరువాత మరో పరీక్ష పెట్టాడు. ఈసారి ఒక బంగారు నాణెం అతని దారిలో పడేలా చేశాడు. కిరణ్ దాన్ని చూశాడు. అది తీసుకుని నేరుగా గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళాడు. ఇది ఎవరిదో వెతికి ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు శివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. చుట్టూ దివ్యకాంతి వ్యాపించింది. కిరణ్ ఆశ్చర్యంతో నమస్కరించాడు. మహాదేవ! శివుడు అతని తలపై చెయ్యి ఉంచాడు. బిడ్డ, నువ్వు 2 పరీక్షల్లో గెలిచావు. మొదటి పరీక్ష దయ, రెండో పరీక్ష నిజాయితీ. ఇప్పుడు నేను నీకు ఒక వరం ఇస్తాను. కిరణ్ తల వంచి నిలబడ్డాడు. నాకు డబ్బు వద్దు ప్రభువు, మా కుటుంబం సంతోషంగా ఉండాలి అని అన్నాడు. అది విని పార్వతీదేవి కూడా ఆనందించింది. శివుడు చిరునవ్వు నవ్వాడు. ఇదే నిజమైన సంపద. ఎక్కువ డబ్బు అడిగేవారు చాలామంది ఉంటారు, కానీ మంచి మనసు కోరేవారు చాలా తక్కువ. ఆ రోజు నుంచి కిరణ్ జీవితం మారిపోయింది. అతను చదువుకున్నాడు, కష్టపడ్డాడు, ఎదిగాడు, ధనవంతుడయ్యాడు. కానీ ఒక విషయం మాత్రం మరవలేదు, అతని హృదయం. ఎంత ఎదిగినా పేదవారికి సహాయం చేశాడు. ఎంత డబ్బు వచ్చినా అహంకారం రాలేదు. ఒకరోజు పార్వతీదేవి శివుడిని చూసి నవ్వింది. స్వామి, ఇప్పుడు నాకు సమాధానం దొరికింది. పేదరికం శాపం కాదు, సంపద వరం కాదు. మనిషి హృదయమే అతని నిజమైన సంపద. శివుడు తల ఊపాడు. శివుడు చెప్పిన చివరి మాట, డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది, కానీ మంచి మనసు ఉంటే జీవితం ఎప్పుడు పేదగా ఉండదు. పేదగా పుట్టడం తప్పు కాదు, మంచితనాన్ని కోల్పోవడమే అస్సలు పేదరికం. మహానీతి. దేవుడు అందరికీ ఒకే అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ అందరికీ ఒకే హృదయం ఇస్తాడు. ఆ హృదయాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది.
ఈ స్టోరీ అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ చాలా బాగుంది కదా. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఎప్పుడు మనం ఈ మిడిల్ క్లాస్ అయినా డబ్బులు సంపాదించేదాన్నా ఉందా అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అయితే నాకు ఒకటి అర్థమైంది స్టోరీ మొత్తం విన్న తర్వాత, నేను చదివిన తర్వాత, మనకి ఏది రాసి పెట్టిందో అది ఖచ్చితంగా వస్తుంది. కొంచెం టైం పట్టినా ఏ టైంకి ఏది జరగాలో అదే జరుగుతుంది అంటారు కదా. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మనకి ఏ టైంలో రావాలి అని రాసి పెట్టుంటే అదే టైంలో వస్తుందని నాకు బాగా అర్థమైంది. సరేలే కానీ మన ముచ్చట్లు ఎప్పుడు ఉండేవి కదా. మీరు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు వ్లాగ్స్ అండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.